వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమ్మెల్యే బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలంలో రైతులకు తాడిపత్రులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జోగు రామన్న. శ్రీనగర్ కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నూతన ట్రస్ట్ మెంబర్ల ప్రమాణ స్వీకారం. హాజరైన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. తల్లాడలో గల కేంద్ర సహకార బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్వరరావు పదవీ విరమణ. సన్మానించిన సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య. తెరాస ప్రభుత్వం సంక్షోభంలోనూ సంక్షేమానికే పెద్దపీట వేస్తోంది. స్పష్టం చేసిన చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. నారాయణపేట జిల్లా భైమ్రాకొండ గ్రామంలో ప్రశాంతంగా మొహరం పండుగ. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించిన నిర్వాహకులు. డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులకు తాటిపత్రులను ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ అకాల వర్షాలతో రైతులు పండించిన పంటలకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఈ తాటిపత్రులు పంపిణీ చేయడం రైతు సహోదరులకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, జెడ్పీటీసీ అరుంధతి వెంకటరెడ్డి, పిఎస్సిఎస్ అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్ రెడ్డి, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు రైతులకు సంబంధించినటువంటి ఈ టార్పాలిన్స్ విషయంలో మరి చాలా ఒక్కొక్కప్పుడు వర్షాలు పడుతున్నప్పుడు మన పంట పూసుకొని మరి పొలంలో ఉన్నప్పుడు వర్షం పడి తడిసిపోతే రైతులు చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి విషయాన్ని మనం చాలా రోజులు గమనిస్తూ ఉన్నాం. అనేక సార్లు సప్లై కూడా పోయినసారి ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ నుంచి కూడా 15 లక్షల రూపాయలతోటి కొనుగోలు చేసి రైతాంగానికి సప్లై చేసిన విషయాన్ని కూడా నేను మీకు మనవి చేస్తున్నా. అందుకొరకు ఈరోజు మన జైనత్ మరి సహకార సంఘం యొక్క ఆధ్వర్యంలో మరి ఈరోజు ఇప్పుడే గోవర్ధన్ గారు చెప్పినట్టు గతంలో సబ్సిడీతోటి సప్లై చేసినటువంటి కంపెనీతోటే మనం డైరెక్ట్గా రేటుగా తీసుకొచ్చి 1750 రూపాయలకు అయితే 18x24 సైజు గలటువంటి టార్పాలిన్స్ని ఒక 300 ఈరోజు ప్రయోగాత్మకంగా రైతులకు ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేసినాం. ఈ సందర్భంగా కార్యక్రమ అధ్యక్షులు సోదరులు చైర్మన్ గోవర్ధన్ రెడ్డి గారు, ఆదిలాబాద్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరులు ప్రహ్లాద్ గారు, ఎంపీపీ పార్సిటి గోవర్ధన్ గారు, జెడ్పీటీసీ వెంకటరెడ్డి గారు, ఏవో మన వివేక్ గారు, మిగతా అధికారులు, గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీ సభ్యులు, రైతు సోదరులు, రైతు పెద్దలు, పత్రికా మిత్రులు అందరికీ కూడా పేరు పేరున నాకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో మొహరం పండుగ ఘనంగా జరుపుకోవడం జరిగింది. ప్రాణ త్యాగాలకు ప్రతీకగా ఈ పండుగను జరుపుకోవడం విశేషం. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా హిందూ ముస్లింలు కలిసిమెలిసి జరుపుకునే గొప్ప సాంప్రదాయ పండుగ మొహరం. ఈ పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు ఉండి పీర్లకు బెల్లం పానకాలు, దట్టీలు, షర్బత్లు, పత్యాలు సమర్పించడంతో పాటు అలాయిలోని నిప్పులపై పరిగెడుతూ భక్తి పారవస్యంతో తన్మయత్వంతో భక్తులు సంభ్రమాశ్చర్యాలకు లోనై దేవుడిని కొలుస్తారు.
ఆదిలాబాద్ జిల్లా బట్టి సావర్గం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైవే రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఐచర్ వాహనం ఢీకొట్టడంతో ఐచర్లో ఉన్న డ్రైవర్, క్లీనర్ మృతి చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టి రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల చౌరస్తాలో నిరుద్యోగ సమస్యపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలులో ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలమయ్యారని, నీళ్లు, నిధులు, నియామకాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు, కాంగ్రెస్ నాయకులు భీమిరెడ్డి, భరత్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు, యువ సైన్యానికి అందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తుంది. చాలా సంతోషంగా ఉంది. ఒక నిరుద్యోగ యువకుడు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ ముందు పెట్రోల్ పోసుకొని అంటి పెట్టుకొని ప్రభుత్వంలో నాకు ఉద్యోగం రాదు, నేను చచ్చిపోతా అని చెప్పి ఆయన పెట్రోల్ పోసుకుంటున్న సందర్భం లోపల అలాంటి కుటుంబాలకు మనం మనోధైర్యాన్ని ఇవ్వాలి. మీరెవరూ చచ్చిపోకండి, మీ తరఫున కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము పోరాటం చేస్తాం అన్న ఒక మెసేజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తమ్ముడు భరత్ కుమార్ ప్రతిపాదన మేరకు ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఎవరు కూడా నిరుద్యోగ యువకులు మనం చచ్చిపోవద్దు. ఈ ప్రభుత్వం మోసం చేసి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వలేదు, నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. మనం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. ఈ ప్రభుత్వం మెడలు వంచి ఉద్యోగ ప్రకటనలు చేసే విధంగా, నిరుద్యోగ వృత్తి ఇచ్చే విధంగా మనం పోరాటం చేద్దాం. దీనికి మనం యువజన కాంగ్రెస్ని పటిష్టం చేసి, యువజన కాంగ్రెస్ నాయకులను గ్రామ గ్రామాన తయారు చేసి ఈ ప్రగతి భవన్ను కట్టడి చేసే విధంగా కార్యక్రమాలని మున్ముందు తీసుకుందామన్న మాట కూడా తెలియజేస్తూ ఇంతకుముందు పెద్దలు నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలో డాక్టర్ ముష్కం కోచగిరిధర్ గౌడ్ గురుకృప టెలి వైద్య సేవా కేంద్రంను ఎంపీపీ కొండ్ర రేఖా రమేష్, జెడ్పీటీసీ రామయ్యలు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ ముష్కం రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు నేరుగా డాక్టర్ను సంప్రదించకుండా టెలి వైద్య సేవా కేంద్రాన్ని వినియోగించుకుని తమ ఆరోగ్య సమస్యలను నివృత్తి చేసుకోవాలని, ఈ అవకాశాన్ని మండల ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోపిడి గంగారెడ్డి, బరుగుంట నరేందర్లు పాల్గొన్నారు. విజృంభిస్తున్నటువంటి సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి మేరకు టెలిమెడిసిన్ వైద్య విధానాన్ని అందుబాటులో తీసుకొచ్చారు. ఇందులో భాగంగా డాక్టర్స్ వద్దకు వెళ్ళాల్సినటువంటి పేషెంట్స్ ఒకవేళ బీపీ, షుగరు లేదా హార్ట్, కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళు, అదేవిధంగా నిరంతరంగా డాక్టర్కు అందుబాటులో చూసుకోవడానికి వెళ్ళే పేషెంట్స్కు ఈ టెలిమెడిసిన్ వైద్య విధానం చాలా మంచిది. ఈ వైద్య విధానం ద్వారా మీకు కావలసినటువంటి స్పెషలిస్ట్ డాక్టర్ని మీరు అపాయింట్మెంట్ ద్వారా వారి యొక్క సమయాన్ని తీసుకొని మీరు ఈ నర్సాపూర్ జీలో ప్రారంభిస్తున్నటువంటి ఈ సెంటర్ నుంచి మీరు డైరెక్ట్గా డాక్టర్ యొక్క అపాయింట్మెంట్ తీసుకొని మీ చికిత్స పొందవచ్చు. మా నాన్నగారు డాక్టర్ కోచగిరిధర్ గౌడ్ గారు కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో వైద్య వృత్తిలో సేవ చేశారు. వారి జ్ఞాపకార్థంగా ఈ టెలిమెడిసిన్ కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఇక్కడికి ఇచ్చేసినటువంటి గ్రామ సర్పంచ్, మిగతా ఆయా గ్రామ సర్పంచ్లకు మరియు ఎంపీటీసీ వారందరికీ, జెడ్పీటీసీ గారికి, మిగతా ప్రజాప్రతినిధులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నారాయణపేట జిల్లా భైరంకొండ గ్రామంలో మొహరం పండుగ ప్రశాంతంగా ముగిసింది. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ రామకృష్ణ మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొహరం పండుగ ముగిసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సాయిబన్న, మాజీ సర్పంచ్ రామకృష్ణ, ఉప సర్పంచ్ వడ్డే బాలరాజు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా బిక్నూరు మండల కేంద్రంలో స్వేరో ఇంటర్నేషనల్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ మిద్దె శాంతికుమార్ ఆధ్వర్యంలో దళిత యువతిపై అత్యాచారం చేసిన నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వేరో ఇంటర్నేషనల్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ మిద్దె శాంతికుమార్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి శంకర్ మాట్లాడుతూ దళిత మహిళను మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు. నేడు కామారెడ్డి మండలంలో, కామారెడ్డి జిల్లా బిక్నూరు మండలంలో సరితపై అత్యాచారం జరిగినటువంటి సంఘటనలో అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గత 10 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఆందోళన కార్యక్రమంలో భాగంగా రామాయం బిక్నూరు మండలంలో నేడు శాంతియుతంగా నిరసన చేపట్టడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా సరితపై అత్యాచారం చేసినటువంటి 139 మంది నిందితుల్లో మరి గత 5,000 సార్లు వారు అత్యాచారం చేయడం జరిగింది. మరి వారిని ఇప్పటి వరకు మరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు వారిని అరెస్ట్ చేయలేదు. సరితపై అత్యాచారం చేసినటువంటి నిందితులను సిబిఐచే విచారణ జరిపి సిట్టింగ్ జడ్జిచే విచారణ జరపాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి దిశకో న్యాయమా, సరితకో న్యాయమని మేము ప్రశ్నిస్తున్నాం. గత అనేక సంవత్సరాల నుంచి మహిళలపై అత్యాచారాలు జరుగుతుండగా ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇంతవరకు చొరవ తీసుకోకుండా మరి నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. దయచేసి మరి ప్రభుత్వాన్ని మేము ఈ మొండి వైఖరిని నిర్లక్ష్యం చేయొద్దని మేము అడుగుతున్నాం. ప్రియాంక కేసులో మరి గత జరిగినటువంటి సంఘటనలో కొన్ని దినాలనే సత్వరమే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని న్యాయం చేసింది. ఆమె అగ్రకులాలకు చెందినటువంటి వ్యక్తి కాబట్టి మరి ఆమెకు న్యాయం జరిగింది. మరి దళిత మహిళలైనటువంటి సరితకు ఇప్పటి వరకు కూడా న్యాయం జరగలేదు. నిందితులను అరెస్ట్ చేయలేదు. వెంటనే స్పందించి ఆ నిందితులను వాళ్ళు ఎంత పెద్దవారైనా సరే, మరి రాజకీయ నాయకులైనా సరే, పారిశ్రామికవేత్తలైనా సరే, మరి ఏ రంగంలో ఉన్నా సరే వారిని వెంటనే శిక్షించి వారికి ఉరిశిక్ష వేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి ఆమెకు సరితకు ప్రాణాన్ని ఉంది, మరి కుటుంబానికి కూడా రక్షణ లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సరిత కుటుంబానికి న్యాయం చేయాలని, ఆమెకు రక్షణ కల్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు భోజనపు శ్రీనివాస్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేసే హక్కు రాష్ట్రాలకు లేదని, వర్గీకరణ చేయాలంటే పార్లమెంట్లో బిల్లు పెడితే అప్పుడు 1/3 మెజారిటీ వస్తే వర్గీకరణ చెల్లుతుందని, కానీ జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలో ధర్మాసనం రాష్ట్రాలకు వర్గీకరణ చేసే హక్కు ఇవ్వడం సరికాదని అన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వర్గీకరణ చేసి ఎస్సీ ఎస్టీ బీసీలకు ద్రోహం చేసినందుకు ప్రతిఫలంగా ఆయన ప్రభుత్వం ఓడిపోయిందని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీలు ఐక్యంగా ఉండి ఆర్థికంగా, రాజకీయంగా బలోపేతం కావాలని చెబితే కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వలాభాల కోసం ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యతను దెబ్బ కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మ్యాదరి రమేష్, పొడగంటి జీవరత్నం, గదెల చందు, జానపద వెంకటేష్, సీను, లారెన్స్, పోచయ్య, సంజు తదితరులు పాల్గొన్నారు. మైనార్టీలు ఐక్యంగా ఉండి వాళ్ళు కలిసి పోరాటాలు చేస్తే వాళ్ళు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఎంతో బలోపేతం అవుతారు. వాళ్ళ హక్కులు వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారనే ఉద్దేశంతో ఎస్సీలందరూ ఐక్యత కొద్ది ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన ఆలోచన విధానం ప్రకారం ఇన్ని రోజులు ఎస్సీలం, ఎస్టీలం, బీసీలం అందరూ ఐక్యతతో కలిసిమెలిసి ఉన్నాం. కానీ ఇప్పుడు జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వాలు కాక రాష్ట్ర ప్రభుత్వాల చేత వారికి ఇష్టమైతే ఎస్సీ వర్గీకరణ, ఎస్టీ వర్గీకరణ చేసుకోవచ్చని తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను వర్గీకరిస్తే ఎస్సీ ఎస్టీ బీసీలు చాలా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ కృంగిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ వర్గీకరణ చేయడం వల్ల ఎస్సీ ఎస్టీలు ఇంకా వాళ్ళలో కూడా వాళ్లకు చిచ్చులు పెరిగి వాళ్ళు చిచ్చులు పెట్టుకొని ఇట్లా ఉంటే అగ్రవర్ణ కులాల వాళ్ళు రాజకీయ లబ్ధి పొందడం కొరకు ఈ యొక్క వర్గీకరణ కుట్రగా చేసుకొని వాళ్ళు వర్గీకరణ చేయడానికి ముందుకు వస్తున్నారు.
గతంలో 2004లో 5గురితోని ఒక ధర్మాసన కమిటీ ఎస్సీ వర్గీకరణ చేయొచ్చా చేయరాదా అన్న కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీలో ఇద్దరేమో చేయొచ్చు అని, 3 మేధావులు చేయకూడదని తీర్పిస్తే అప్పుడు సుప్రీంకోర్టు ఈ యొక్క చట్టాన్ని ఈ యొక్క వర్గీకరణ చేయడం తప్పు అని చెప్పి కొట్టివేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అందరం దళితులం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం శ్రీనగర్ కాలనీలోని ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నూతన ట్రస్ట్ మెంబర్ల ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, ఈవో రామాంజనేయులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ట్రస్ట్ బోర్డు వాళ్ళ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి మరి విశేషమైనటువంటి స్థానిక ఏసీ గారు మరి అదేవిధంగా ప్రమాణ స్వీకారం చేసిన బోర్డు మెంబర్లందరికీ 14 మంది వచ్చారు, 15 మంది సభ్యులు మరి కార్యక్రమం చేసినటువంటి స్థానిక కార్యకర్తలు కానీ నాయకులు కానీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన డివిజన్ అధ్యక్షులు అప్పుడు ప్రతి ఒక్కరు కూడా మహిళా సోదరులు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు మన ఏసీ గారు చెప్పినట్టు ఈ ట్రస్ట్లో మెంబర్గా రావాలంటే ఏ జనంలో అదృష్టం ఉండాలి. ఈ ట్రస్ట్కి మెంబర్ కావాలంటే మరి గతంలో మనం నేను చిన్నట్టు ఒక ట్రస్ట్ ఇంతకుముందు వేసాం. కొన్ని అవకాశాలు జరిగినాయి. వాస్తవం ఒప్పుకోవాలి, ఎందుకంటే దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. మన దేవుడి దగ్గర ఉంటే అబద్ధాలు ఆడకూడదు. అనేక సమస్యలతో మనం ఎదుర్కొన్నాం. కానీ ఇప్పుడు ఈ ట్రస్ట్ నేను అనుకుంటా 110% నేను దేవుడి గుడిలో చేస్తున్నాను. ఎవరు కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చిన మెంబర్స్ కాదు. ఉన్న ట్రస్ట్ మెంబర్స్ అందరూ కూడా 14 మంది మరి బ్రహ్మాండంగా మరి దేవుడి దేవాలయం స్వామి టెంపుల్ దేవస్థానానికి రెండోసారి చైర్మన్గా నన్ను నియమించినందుకు మా ఎమ్మెల్యే గారు అయిన మాగంటి గోపీనాథ్ గారికి ఈ ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ టెంపుల్ యొక్క అదృష్టం ఏంటంటే మేము టెంపుల్లో స్వయంభూ అన్నమాట వెంకటేశ్వర స్వామి. మిగతా టెంపుల్స్ లాగా మనం తెచ్చి విగ్రహం ప్రతిష్ఠ చేసింది కాదు, స్వయంభూ కాబట్టి ఈ టెంపుల్లో మీరు ఏదనుకుంటే అది జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇక్కడ. అందుకని భక్తులు ఎక్కువ మంది అధిక సంఖ్యలో పాల్గొంటూ ఉంటారు. ఇక్కడ వచ్చి మనకి ఉత్తర ద్వార దర్శనం వైకుంఠ ఏకాదశి రోజు అది ఇక్కడ సిటీలో ఎక్కడా లేదండి. ఈ టెంపుల్కే ఈ ప్రత్యేకత ఉందన్నమాట. అందుకని మేము ఈరోజు నాకు పూర్వజన్మ సుకృతం అన్నమాట. వెంకటేశ్వర స్వామి మళ్ళీ రెండోసారి ఇవ్వటం అంటే అది మామూలు విషయం కాదండి. ఖమ్మం జిల్లా తల్లాడలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ మేనేజర్గా విధులు నిర్వహించి పదవీ విరమణ చేస్తున్న మేనేజర్ వెంకటేశ్వరరావును సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరి, తల్లాడ సొసైటీ చైర్మన్ రెడ్డెం వీరమోహన్ రెడ్డి, కుర్నవల్లి సొసైటీ చైర్మన్లు ఐలూరి ప్రదీప్ రెడ్డి, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి దుగ్గిదేవర వెంకట్లాల్, సర్పంచ్లు శీలం కోటారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెరాస ప్రభుత్వం సంక్షోభంలోనూ సంక్షేమానికే పెద్దపీట వేస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. పథకాల అమలులో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. పెద్దపల్లి జిల్లా గంగాధర మండలంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ చేశారు. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద 94 మందికి మంజూరైన 93,11,788 రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ లబ్ధిదారులకు అందజేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు నిరుపేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయని అన్నారు. నాయకత్వం
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలకు నిరసనగా జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ మహిళలపై అత్యాచారానికి పాల్పడిన 139 మంది కామాంధులను మరియు 14 సంవత్సరాల దళిత అమ్మాయిపై అత్యాచారం చేసి హత్యకు గురి చేసిన హాస్టల్ వార్డెన్ను చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల ఇన్ఛార్జ్ సురుగు జగన్, శ్రీను, అంబేద్కర్ మండల అధ్యక్షులు ఎలగర్తి రవి, జిల్లా నాయకులు కొత్తూరి స్వామి, పెంటా మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలపై జరుగుతున్న దాడిలో మేము ఖండిస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. దళిత మహిళలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు రక్షణ లేకపోతుంది. ఉన్న మహిళలకు ఒక న్యాయం, లేని మహిళలకు ఒక న్యాయం విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము దిశకు ఒక న్యాయం, టేక్ లక్ష్మికి ఒక న్యాయం జరిగింది. అలా కాకుండా రాష్ట్రంలో ఎస్టీ, బీసీ మైనార్టీ ఉన్నత వర్గాలు, పేద ప్రజలు అందరికీ సమన్వయం కల్పించి ఎలాంటి సంఘటన జరిగినా కానీ ఆ నిధులను కఠినంగా శిక్షించాల్సిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం. స్థానిక దళిత ఎమ్మెల్యే కానీ, ఎంపీలు కానీ ఎంతమంది ఉన్నా కానీ కూడా దళితులపై దాడులు జరుగుతుంటే స్పందించడం లేదు. ఇది చాలా శోచనీయం. ముఖ్యమంత్రి కానీ, దళిత ఎమ్మెల్యే కానీ దళిత మహిళపై దాడులు జరిగినప్పుడు కానీ, అత్యాచారాలు జరిగినప్పుడు కానీ ఖండించవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. వర్ధిల్లాలి డాక్టర్ బి అంబేద్కర్ ఆలోచన విధానం, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత. మండల శాఖ దళిత సంఘాల తరఫున విజ్ఞప్తి చేయనిది అనగా మన రాష్ట్ర ప్రభుత్వానికి దళితులపై, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ దళితులపై అత్యాచారం చేస్తుండ్రు. దీని మీద గవర్నమెంట్ ఎలాంటి స్పందన చేయడం లేదు. ఉన్నవారికి ఉన్న దళితులకు వేరే న్యాయం, లేని దళితులకు వేరే న్యాయం జరుగుతుంది. దయచేసి మన ఎమ్మెల్యేలు, దళిత ఎమ్మెల్యేలు, దళిత రాజకీయ నాయకులు ఇది ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి దీని మీద మొన్న జరిగిన ఒక ఎస్టీ అమ్మాయిని 139 మంది దారుణంగా అత్యాచారం చేసి మూత్రం తాగించడంటే తెలంగాణలో ఇంత విడ్డూరం జరుగుతుందంటే ప్రభుత్వం ఏం చేయకపోవడం చాలా బాధాకరం. ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేసేది ఏంటంటే మొన్న జరిగిన అమ్మాయి స్పీచ్ ఇన్న తర్వాత సుతే స్పందన రాకపోవడం చాలా బాధాకరం. దాని మీద వెంటనే ఆ దోషులు ఎవరిన వారిని పట్టుకొని శిక్షించాలని మేము కొడిమ్యాల అంబేద్కర్ మండల శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి అత్యాచారాలు అనేక మంది దళిత మహిళలే బలవుతారు. మరి దళిత మహిళలను ఇలాంటి అత్యాచారాలు చేసినప్పుడు అలాంటి దోషులను ఏ విధంగా శిక్షించాలనేది ప్రభుత్వాలు సరైన నిర్ణయం తీసుకోక వాళ్ళ కఠిన శిక్షలు వేయకపోవడం వల్లనే ఇవి పెరిగిపోతున్నాయి. ఈ మొన్న జరిగినటువంటి ఒక అమ్మాయిని 139 మంది వీళ్ళు రేపు చేసి అనుభవించి అనేక విధాలుగా చిత్రహింసలు చేసి ఈ చాలా బాధ పెట్టారు. మరి అలాంటి అమ్మాయి ఒక పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసినాక ఆ దోషులందరినీ పట్టుకొని వాళ్ళు ఎవరెక్కడెక్కడ ఉన్నారో పట్టుకొని ప్రభుత్వం వారిని శిక్షించినట్టుకుంటే ఇంకోసారి ఇలాంటి సంఘటన జరగదని చెప్పి మేము భావిస్తున్నాం. ఆ సంఘటనను మేము అంబేద్కర్ సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకొకసారి ఎవడైనా దళిత అమ్మాయి జోలికి పోవాలంటే ఉచ్చబోసుకునే విధంగా ఈ శిక్ష ఉండాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా 14 సంవత్సరాల ఒక అమ్మాయిని, ఒక మైనర్ అమ్మాయిని ఏదైతే ఒక వార్డెన్ ఉన్నాడో మరి అతను కూడా ఒక బలవంతం చేయడం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదిలాబాద్ జిల్లా జైనాద్ మండలంలో రైతులకు తాడిపత్రులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జోగు రామన్న. శ్రీనగర్ కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నూతన ట్రస్ట్ మెంబర్ల ప్రమాణ స్వీకారం. హాజరైన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. తల్లాడలో గల కేంద్ర సహకార బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్వరరావు పదవీ విరమణ. సన్మానించిన సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య. తెరాస ప్రభుత్వం సంక్షోభంలోనూ సంక్షేమానికే పెద్దపీట వేస్తోంది. స్పష్టం చేసిన చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. నారాయణపేట జిల్లా భైమ్రాకొండ గ్రామంలో ప్రశాంతంగా మొహరం పండుగ. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించిన నిర్వాహకులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.